ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ఈ పురాణ వాంగ్మయంలోని పురాణ పరబ్రహ్మం ఒక అంశంలోని నవగ్రహాల తత్వాల గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఈ నవగ్రహాలు అత్యంత శక్తివంతమైనవి. ఇవి 9 గ్రహాలు ఉంటాయి. ఆ శ్లోకం కూడా ఉంటుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమో నమః అంటారు. అంటే ఆదిత్యుడు, సూర్యుడు, చంద్రుడు, అలాగే మంగళగ్రహము, అలాగే బుధగ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము, శని భగవానుడు, అదేవిధంగా కేతుగ్రహము, రాహుగ్రహము, ఇలాంటి ఒక 9 గ్రహాలు కూడా ఉంటాయి. ఆ 9 గ్రహాలు కూడా మనం గుడిలో వెళ్ళినప్పుడు నవగ్రహ మండపంలో మనకు కనపడుతూ ఉంటాయి. ఈ గ్రహాలు శక్తులు చాలా అద్భుతమైనటువంటిగా ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి శక్తి ప్రచోదనం అవుతూ ఉంటుంది. అలాగే ఈ గ్రహాలు 7 గ్రహాలకి కూడా 7 వారాలు పెట్టారు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని. ఇంకా 2 ఛాయాగ్రహాలు కేతుగ్రహము, రాహుగ్రహము ఇలా ఉంటాయి. కాబట్టి నవగ్రహాన్ని ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు 9 ప్రదక్షిణాలు చేసుకుని నమస్కారం చేసుకొని ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలు చదువుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మంత్రాలు రాలేదనుకోండి, ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమో నమః అనుకోవచ్చు. అలాంటి గ్రహాల పేర్లు చదువుకుని ప్రదక్షిణం చేసుకుంటే గ్రహ దోషాలు పోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ 9 గ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రభావవంతమైనటువంటి శక్తులు ఉంటాయి. అవన్నీ కూడా మనం ముందు ఒక్కొక్కటి చెప్పుకుంటాము. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాలకి కూడా పూజలు చేసుకోవడం వల్ల, ఆ గ్రహాల ప్రదక్షిణం చేసుకోవడం వల్ల, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడం వల్ల ఆ గ్రహతత్వం ఎలా ఉంటుందో, ఏ జాతకంలో ఏ గ్రహం వల్ల జన్మ ఉద్భవం అవుతుందో, జన్మ పుట్టుక ఉంటుందో, ఆయా గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకోవడము, ఆయా గ్రహానికి సంబంధించినటువంటి దానాన్ని చేయడము, ఆయా గ్రహ ధాన్యాన్ని నానబెట్టి కొద్దిగా బెల్లం కలిపి ఆవులకు తినిపించడం వల్ల సకల శుభాలు కలుగుతూ ఉంటాయన్నమాట. అంత పవర్ఫుల్ అయినటువంటి ఈ గ్రహస్థితుల్ని ఎవరు కూడా విస్మయం చేయకూడదు. ఇవి చాలా అద్భుతమైనటువంటి గ్రహతత్వాలు 9 ఉంటాయి. నవావరణ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి వాటిని గౌరవించి నమస్కారం చేసుకుంటే మన జీవన ప్రయాణం అన్నీ కూడా బాగుంటుందన్నమాట. అంత విశేషమైంది ఈ నవగ్రహాలు. అందరికీ పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడు సర్వశుభాన్ని కలగజేయాలని ప్రార్థన చేస్తూ ఓం నమ శివాయ.